ఇండస్ట్రీ అనే కాదు, ఏ వర్క్ అయినా సరే, సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా ఏదైనా సరే, ఒక అమ్మాయి బయటకు వచ్చి వర్క్ చేయాలి అంటే చాలా టఫ్ అనమాట. సో ఇంకొకటి కాస్టింగ్ కౌచ్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ప్రజెంట్ పెద్ద స్టార్ హీరోయిన్ దగ్గర నుంచి చిన్న చిన్న ఆర్టిస్టుల వరకు కంప్లైంట్ చేసేది కాస్టింగ్ కౌచ్. అంటే మేము ఇలా ఫేస్ చేసాము అని చాలామంది మీడియాకు ముందుకు వచ్చి కూడా చెప్పారు. కొంతమంది లేదు, ఎందుకు మనకి తలకాయ నొప్పి, రేపొద్దున ఏదైనా ఒక ఆపర్చునిటీ మిస్ అవుతుందేమో అని చెప్పేసి కొంతమంది దాని గురించి రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మంచులక్ష్మి గారు లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా రియాక్ట్ అయ్యారు. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత టెలివిజన్ చిన్నదైనా సరే, ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు, పెద్ద తెర అయినా సరే, వెండి తెర అయినా, ఎప్పుడైనా ఈ కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లము ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే కాస్టింగ్ కౌచ్ అని దానికి పేరు పెట్టి నేను చెప్పలేను, కానీ నా ఉద్దేశం ఓన్లీ ఇండస్ట్రీలోనే ఉంటుంది. మీరు అన్నట్టు ఒక అమ్మాయి బయటకు వచ్చింది అంటే ప్రతి చోట ఉంటుంది. అది కాస్టింగ్ కౌచ్ అని కాదు, ప్రతి అబ్బాయి ప్రతి జంట కూడా అంటే అందరూ అలా అని కాదు, కానీ చాలా వరకు ఏదో ఫ్లటింగ్ చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలి, అలానే ఉంటారు. ఈ హీరోయిన్స్ అంటే నాకు తెలీదు, నేను హీరోయిన్ కేటగిరీ కాదు, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి. మీరు అన్నట్టు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కాస్టింగ్ కౌచ్ అని అంటారు కదా, అసలు ఎవరు దాన్ని అంటే లీడ్ చేస్తారు, ఎవరు అడుగుతారు దాని గురించి? ఒక ఆర్టిస్ట్ ని ఎవరు అడుగుతారు మీరు ఇలా అని? నాకు అర్థం కాదు అది. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనం అనుకుందాము, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచో మేనేజర్స్ ఏదో అనుకుందాం, ఒక సినిమాలో ఒక ఆర్టిస్ట్ ఒక రోల్ చేయాలంటే ఎంత మంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు తెలుసా అండి? ఒక అసోసియేట్ మనని ఆడిషన్ తీసుకోవాలి, అది డైరెక్టర్ వరకు వెళ్ళాలి, డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి, ఈ క్యారెక్టర్కి వీళ్ళు సూటబుల్ అనిపించాలి, అది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలి, మన పేమెంట్ కానీ మనదంతా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఎగ్జిక్యూటివ్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ, తర్వాత మన వరకు వస్తుంది అది. అట్లా ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్న దాంట్లో ఒక వ్యక్తి కాస్టింగ్ కౌచ్ నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా అని ఎలా అడుగుతారు? ఇంకోటి అన్నిట్లో ఉంటది అట్రాక్షన్ అనేది, మనం స్టేబుల్ గా ఉంటే అది ఎవరు ఏం చెయ్యదని నా ఉద్దేశం, నా ఒపీనియన్ అయితే అది. అట్లా ఏం ఉండదండి, అంటే మీరు ఇలా చేస్తేనే అలా ఏం ఉండదు, అది మీ ఇష్టం, మీ చాయిస్. అది ఎక్కడైనా ఉంటది కదా, అది ఎక్కడైనా ఉంటది, మీ చాయిస్. అది మనకు అర్థమైపోద్ది. ఒక ఆడపిల్లకి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అర్థమైపోతుంది. ఇంకోటి, అందరు కూడా అలా ఉన్నారని నేను అనుకోనండి. ఒక సినిమాకి ఒక డైరెక్టర్కి అవకాశం రావాలంటే తను అసోసియేట్గా వచ్చి ఒక 2-3 సినిమాలైనా మినిమం చేసి ఎంతో కష్టపడి ఒక స్టోరీ రాసుకొని ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని ప్రొడ్యూసర్ని అంటే ఒప్పించి ఒక హీరో దగ్గరికి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి వాళ్ళని ఒప్పించి ఇంత చేస్తే సినిమా అండి. కొన్ని 100 కోట్లు 1000 కోట్లు, చిన్న సినిమా అయినా కోట్లు లేకుండా సినిమా అవ్వదు. నేను అనుకోవడం, ఇన్ని కోట్లు వెనకాల ఇన్వెస్ట్ చేయడానికి ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక స్టోరీ రాసుకొని ఒక సినిమా చేస్తున్న డైరెక్టరు ఒక అమ్మాయి కోసము ఒకరోజు ఎంజాయ్మెంట్ చూసుకోనో తన ఫ్యూచర్ని కిల్ చేసుకుంటారా? నేను అనుకోవడం అయితే అట్లనే అసలు జరగలేదు, చెప్పిన వాళ్ళంత అబద్ధం నేను చెప్పను, జరిగి ఉండొచ్చు, కొంతమంది అలా ఉండుండొచ్చు. మనం స్టేబుల్ గా ఉండాలి. మనని మనం నమ్మితే ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా వస్తుంది. మనం ఎదుటి వాళ్ళని నమ్మితే అక్కడే కిల్ అయిపోతాం. ఎదుటి వాళ్ళు మన కోసం ఏదో చేస్తారు అనుకొని మనం స్టెప్ వేస్తే ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఎదగలేరు. నిన్ను నువ్వు నమ్ముకో. ఫస్ట్ 100 మందిలో ఉన్నా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి. నిన్ను నువ్వు నమ్ముకో. అక్కడ ఎక్కడ కిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అంతే. సూపర్. నేను అలా వింటూ ఉన్నాను మీరు ఎలా చెప్తుంటే, లాజిక్ చాలా కరెక్ట్. అంటే అంత ఈజీగా ఒక అమ్మాయి కోసం వాళ్ళ ఫ్యూచర్ ని పాడు చేసుకుంటారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. అన్ని 100 కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ ఒక అమ్మాయి కోసం చూస్తాడా అండి? ఒకవేళ తను వెళ్ళాలి అంటే బయట ఎన్నో ఉంటాయి కదా ఆపర్చునిటీస్, ఇండస్ట్రీలో ఎందుకు అడగాలి? అలా అని కొంతమంది లేరని కాదు, కొంతమంది పెద్ద ఆర్టిస్టులను చూపెట్టి కూడా, అంటే స్టార్టింగ్ లో మనకు కూడా ఎదురవుతావు చిన్న సినిమాలకు వెళ్ళినప్పుడు. పెద్ద ఆర్టిస్టులు మనం ఎవరినైతే అంటే మనం ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్, నా దృష్టిలో క్యారెక్టర్ ఆర్టిస్టే ఉంటారు. ఈ అబ్బా ఒక లైక్ హేమ గారు కావచ్చు, సురేఖవాన్ గారు కావచ్చు, అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అరే వీళ్ళు భలే క్యారెక్టర్స్ చేశారు, మనం కూడా ఇలా చెయ్యాలి, అలా ఉంటది కదా. వాళ్ళ ఆ పేర్లు చెప్పి, అంటే వాళ్ళ పేర్లని కాదు, కొంతమంది బాగా లీడ్ లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఇలా చేస్తేనే అయ్యారు, అలా అదంతా ఉత్తి మాట అండి. ఒక స్టెప్ వేసినంత మాత్రం ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక సినిమా చేస్తే, ఒకళ్ళ కాంప్రమైజ్ అయ్యి ఒక సినిమా చేస్తే ఆ సినిమా మనని నిలబెడుతుందా? మనం ఒక క్యారెక్టర్ చేసామంటే ఆ సినిమా ఫస్ట్ షూటింగ్ అవ్వాలి, తర్వాత అది మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అయిపోవాలి, ఒక రిలీజ్కి వెళ్ళాలి, అది రిలీజ్ అవ్వాలి, అది బాగా ఆడి జనాల్లోకి వెళ్ళాలి, అప్పుడు నీకు పేరు వస్తుంది. సో అదంతా వస్తుందని ముందు ఎట్లా తెలుస్తుంది మనకి?
మనం ఎన్నో చేసుకుంటూ వెళ్తేనే వస్తాయి అవి. ఒక్క సినిమాతో రావు, ఒక మనిషిని నమ్మితే రాదు. ఇండస్ట్రీ అనేది ఒకళ్ళకి సంబంధించింది కాదు, ఇది చాలా వేల మంది ఉన్నది. అందరిని సాటిస్ఫై చేస్తూ అందరి దగ్గర కాంప్రమైజ్ వెళ్తే నీ జీవితం ఏమైపోతుంది? ఎక్కడని కాంప్రమైజ్ అవుతావు? ఎందుకు అవుతావు? నీ మీద నీకు నమ్మకం ఉంది అంటే నువ్వు 10 మందిలో క్యారెక్టర్ ఇచ్చినా నీది నువ్వు బాగా ప్రూవ్ చేసుకో. 10 మందిని కూడా కనిపించకుండా చెయ్యి నువ్వు. సో అప్పుడు వాళ్ళే పిలిచి ఇస్తారు క్యారెక్టర్స్, మనం అడగాల్సిన అవసరం ఉండదు. నేను చెప్తున్నాను కదా, నిన్ను నువ్వు నమ్ముకొని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఇండస్ట్రీ నీకు అన్ని ఇస్తుంది. దానికి నేను ఎగ్జాంపుల్. నేను ఎవరు లేకుండా వచ్చాను. ఇప్పుడు నాకు ప్రతి ఆఫీస్ నుంచి ఏదైనా సినిమా అవుతుందంటే చాలా ఆఫీసుల నుంచి, నాకు తెలియని ఆఫీసుల నుంచి నాకు కాల్స్ వస్తాయి. ఒకసారి రండి మేడం ఆఫీస్కి, ఈ సినిమా ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాం మీకు అని. సో ఒకళ్ళని నమ్మొస్తే అది రాదు కదా. సో ఏదైనా సరే మన టాలెంట్ ఉండాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి, స్టేబిలిటీ ఉండాలండి. ఫస్ట్ అమ్మాయికైనా ఒక ఉమెన్ కైనా ఫస్ట్ నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలి. నువ్వు ఎలాంటి అట్రాక్షన్స్ కానీ, ఇది నీ వెనక ఒక ఫ్యామిలీ ఉంది. ఒక పెళ్లిగాని అమ్మాయికి పేరెంట్స్ అయి ఉండొచ్చు, పెళ్ళైన అమ్మాయికి హస్బెండ్ అయి ఉండొచ్చు, కిడ్స్ అయి ఉండొచ్చు. నీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు దాన్ని 2 బ్యాలెన్స్ చేస్తూ నువ్వు వర్క్ చేసుకోవాలి. నువ్వు ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకుంటే, నెగిటివ్ థింగ్స్ ఉంటే, నేను అనుకోవడం ఏంటంటే మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తామో మన అప్రోచ్ అయ్యే వాళ్ళైనా మనకు వచ్చే ప్రతిదీ నెగిటివ్గానే వస్తుంది. మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటామో, నేను చేయగలను, నేను నమ్మాను, నేను చేయగలను, ఎంత కష్టమైనా నేను పడగలను అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు అన్ని పాజిటివ్ వేసే వస్తాయి మనకి. అలాంటి పీపులే వస్తారు మనకి. సో నాకు అలాగే నా విషయంలో నేను చూస్తున్నాను కదా, నాకు ఎవరెవరో తెలియని వాళ్ళు నాకు ఇప్పుడు మీరు చెప్పారు, మీ ఇంటర్వ్యూ నేను యాక్సెప్ట్ చేయడానికి కారణం కిరణ్ గారు, డైరెక్టర్ కిరణ్ గారు. ఆయన నాకు స్టార్టింగ్లో ఒక 2-3 ప్రాజెక్టులు రిఫర్ చేశాను నేను ఆయనతో. నేను ఇలా 2-3 ఇంటర్వ్యూ అని అడిగితే కూడా చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇద్దాంలే, చూద్దాం అలా అనుకున్నాను. సార్ చెప్పిన తర్వాత నేను ఓకే సార్ నేను ఇస్తాను అని వచ్చాను. ఎందుకు అంటే ఆ రెస్పెక్ట్. ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ 2-3 ప్రాజెక్టులు, మంచి ప్రాజెక్టులు. దహనం అని మన ఆర్జీవి గారు దాంట్లో హీరోయిన్ కి మదర్ రోల్ చేశాను. సో అట్లా ఎవరో తెలియకపోయినా మనకు సపోర్ట్ చేస్తున్నారంటే, ఎందుకు చేస్తున్నారంటే మనకు ఆ క్యాపబిలిటీ ఉంటే చేస్తారు, మనం చేయగలము అంటే చేస్తారు.